సఖి ముందుగా ప్రేక్షకులందరికీ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు. శ్రావణ మాసం అంటేనే పెళ్లిళ్ళు, ఫంక్షన్లు, పండుగలు అంటే ప్రతిరోజు కూడా కొత్త చీరలు, అందమైన చీరలు కట్టుకోవాల్సిందే. మరి మీకు మరింత అందాన్ని పెంచే అందమైన చీరలను చూపించేందుకు మీ ఇష్ట సఖి ఉంది ఈరోజు ఏఎస్ రావ్ నగర్ హైటెన్షన్ రోడ్ సఖి ఫ్యాషన్స్లో. మరి సఖి ఫ్యాషన్స్ ప్రొప్రైటర్ రాజుగారు ఈరోజు మనతో ఉన్నారు. ఎటువంటి వండర్ఫుల్ సారీస్ చూపించబోతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. హలో రాజు గారు. హాయ్ మేడం. డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ సారీస్ చూపిస్తూ ఉంటారు కదా, మరి ఈ రోజు ఏ టైప్ ఆఫ్ సారీస్ చూపించబోతున్నారు? మేడం ఇంకంతా శుభకార్యాలు మంచి రోజులే కాబట్టి చిన్న ఐటమ్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం మేడం. మన దగ్గర కోట ఐటమ్, ఫ్యాన్స్ ఐటమ్, చిన్న చిన్న పూజలకి కట్టుకునేటట్టు అవి కొంచెం డిఫరెంట్ ఐటమ్ కలెక్ట్ చేస్తాం. అవి చూద్దాం. తప్పకుండా అండి. ఫస్ట్ సారీ చూద్దాం. ఇది కోటా సారీ అంటే మేడం, కోటా కాటన్ అంటారు. బ్లూ కలర్, మంచి బ్లూ కలర్ చాలా బాగుంటుంది. మంచి దాంట్లో కూడా గోల్డిష్ లాగా వచ్చేసారు. ఈ సారీ స్పెషల్ ఏంటంటే మేడం, పైన వచ్చేసి ఒక చిన్న కడ్డీ బార్డర్ లాగా ప్రింట్ లాగా ఇస్తున్నారు మేడం. ఇంకోటి వచ్చి గోల్డ్ బార్డర్ లాగా ఇస్తున్నారు. బ్లూ బార్డర్ ప్లస్ గోల్డ్ పైపింగ్ ఇస్తున్నారు మేడం. సారీ మొత్తం కూడా ఏంటంటే మంచి ఒక ప్రింట్ లాగా ఇస్తున్నారు మేడం. మంచి స్మాల్ ప్రింట్ లాగా ఇచ్చేసి అందులో కూడా మనకి గోల్డ్ పాయింట్ లాగా ఒక చిన్న డాట్స్ ఇస్తున్నారు. ఈ సారీ స్పెషల్ ఏంటంటే మొత్తం సారీ మొత్తం కూడా పైన ఎట్లా వస్తుంది, ఒక బార్డర్కి వచ్చేటప్పటికి కంప్లీట్ కట్ బార్డర్ లాగా డిజైన్ చేసుకున్నాం. నెట్ మీద ఎంబ్రాయిడరీ చేస్తారు. అందులో కూడా మళ్ళీ బ్లూ అండ్ గోల్డ్ తీసేసుకుని ఒక లహరీ స్టైల్ లాగా డిజైన్ చేశారు మేడం. ఒక పార్ట్స్ వర్క్ లాగా తీసుకున్నాము, ఇంకోటి గోల్డ్ కలర్ తోటి డిజైన్ తీసుకుని కొంచెం డిఫరెంట్ గా తీసుకున్నాం. మన అవుట్ లైన్ కడ్డీ బార్డర్ సేమ్ బార్డర్ కింద రిపీట్ చేశారండి మేడం. సేమ్ వస్తుంది మేడం. సారీ కూడా ఏంటంటే మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలాగే వచ్చేస్తుంది మేడం. ఇది దీనికి పళ్ళు అంటూ ఏం రాదు మేడం. దీనికి స్పెషల్ గా జస్ట్ నార్మల్ గా వచ్చేస్తుంది మేడం. 3/4 లాగా వచ్చేస్తుంది. బ్లౌజ్ మాత్రము దీనికి రా సిల్క్ బ్లౌజ్ ఇచ్చేస్తున్నాం మేడం. సారీ మొత్తం బోర్డర్ గ్రాండ్ గా వచ్చింది. సో పళ్ళు వచ్చి సింపుల్ గా ఇచ్చారు, ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. మళ్ళీ ఆ ప్లెయిన్ బ్లౌజ్ కి కూడా ఇదే బోర్డర్ రిపీట్ చేశారు కాబట్టి సారీ కూడా చాలా ఎలివేట్ అవుతుంది. చాలా మంది ఏంటంటే ఈ కోటా సారీస్ అనేప్పటికీ పెద్దవాళ్ళకి ఏమో అనే ఫీలింగ్ ఉంటుంది మేడం. ఇప్పుడు ఏంటంటే చిన్న యంగ్స్టర్స్ నుంచి ఇట్లాంటి సారీస్ కూడా కట్టేసి బ్లౌజ్ కానీ కొంచెం డిఫరెంట్ గా కానీ పెట్టుకోగలిగితే చాలా బాగుంటుంది. మరి దీని ప్రైస్ ఏముంది? దీని ప్రైస్ వచ్చి మనకు 2200 రూపీస్ మనకు అవైలబుల్ ఉంది. చూస్తున్నారు కదా, 2200 రూపీస్ లోనే ఈ వండర్ఫుల్ సారీ అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ సారీ చూద్దామండి. మంచి జార్జెట్ సారీ మేడం, చాలా బాగుంటుంది. ఈ సారీ మంచి పింక్ కలర్ చూడగానే అందరికీ నచ్చే కలర్ మేడం. అంటే లేడీస్ ఫేవరెట్ కలర్స్ కాబట్టి గర్ల్స్ గానీ. దీని స్పెషల్ ఏంది మేడం, దీని కూడా ఏంటంటే పైన వచ్చేసి మంచి కంప్లీట్ గోల్డ్ కలర్ లాగా బార్డర్, పైపింగ్ కూడా మంచి పింక్ కలర్ పైపింగ్ ఇస్తున్నారు. సారీ మొత్తం మంచి జార్జెట్ మీద పుల్కా డాట్స్ వస్తుంది మేడం. స్మాల్ డాట్స్ తోటి డిజైన్ వస్తుంది. ఇదంతా బ్రాసో డిజైన్ అంటారు మేడం. అంటే వీవింగ్ మీద వచ్చేస్తుంది అనమాట. సారీ మొత్తం కూడా చాలా ఫాలింగ్ మెటీరియల్, చాలా స్మూత్ ఉంటుంది. నిజంగా క్లాత్ చాలా బాగుంటుందండి. అందరూ క్యారీ చేయడానికి కూడా ఇటువంటి క్లాత్ చాలా ఇష్టపడుతుంటారు. దీనికి బార్డర్ అనేది చాలా హైలైట్ చేశాం మేడం. మంచి కట్ వర్క్ స్టైల్ లాగా డిజైన్ చేసాం. మంచి ఇది ఫ్లవర్ డిజైన్ ఇచ్చేస్తుంది. మంచి రిబ్బన్ వర్క్ తోటి మంచి ఒక రోజా ఫ్లవర్ లాగా డిజైన్ తీసుకొని అది క్లెయిమ్ చేశాను మేడం. మళ్ళీ అవుట్ లైన్ అంతా మీకు వైట్ లైన్స్ తోటి మంచి వైట్ థ్రెడ్ తోటి డిజైన్ చేసుకుంటూ వచ్చారు. కట్ వర్క్ లా రావడమే కాకుండా ఫుల్ ఆఫ్ రోజెస్ చూడగానే చాలా అట్రాక్షన్ గా ఉంటుంది మేడం. యాక్చువల్లీ సేమ్ బార్డర్ కూడా మీకు రన్నింగ్ ఇచ్చేస్తున్నాం అన్నమాట. సేమ్ గోల్డ్ బార్డర్ కింద కూడా రన్నింగ్ ఇచ్చేస్తున్నాం. సారీ మొత్తం కూడా కంప్లీట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనేది ఇలాగే వెళ్తుంది మేడం. దీనికి ఇలా బ్లౌజ్ ఇచ్చేస్తున్నాం అన్నమాట. గోల్డ్ కలర్ మీద ఈ రోజెస్ అన్ని వచ్చే విధంగా కాంబినేషన్ చేస్తున్నాం. మొత్తం సో హ్యాండ్స్ గాని ఎట్లా పెట్టుకోవచ్చు, బ్యాక్ గ్రౌండ్ అంతా పెట్టుకొని హ్యాండ్స్ ఇట్లా గోల్డ్ అనే పెట్టుకోవచ్చు. ఇది క్రియేషన్ గా బ్లౌజ్ గాని కుట్టించుకోగలిగితే చాలా బాగుంటుంది. మంచిగా ప్యాటర్న్ గా బ్లౌజ్ కుట్టించుకుంటే ఈ రోజెస్ అన్ని కూడా సూపర్ గా ఎలివేట్ అవుతాయి. సారీకి గ్రాండ్ లుక్ వస్తుంది. చాలా బాగుందండి. మరి దీని ప్రైస్ ఏ విధంగా ఉంది? దీని కాస్ట్ వచ్చి మనకు 1400 రూపీస్ లో మనకు అవైలబుల్ అవుతుంది. ఓకే, ఈ లైట్ బేబీ పింక్ కలర్ వండర్ఫుల్ సారీ 1400 రూపీస్ కి అవైలబుల్ గా ఉంది. నిజంగా చాలా చక్కటి రీజనబుల్ ప్రైస్ అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ సారీ చూద్దామండి. ఈ సారీ వచ్చి మెటీరియల్ వచ్చి జార్జెట్ మేడం, ఆర్గంజా అంటారు అనమాట. సో ఫాలింగ్ ఉంటుంది, స్టిఫ్ ఉంటుంది, రెండు రకాలుగా ఉంటుంది. ఇది వచ్చి దీనికి కూడా పైన మంచి కడ్డీ బోర్డర్ లాగా డిజైన్ చేస్తున్నాము. అవుట్ లైన్ అంతా మంచి పింక్ కలర్ తోటి డిజైన్ చేస్తాము. కడ్డీ బోర్డర్ కి పింక్ అవుట్ లైన్ కూడా ఇచ్చారు. సో బోర్డర్ ఇంకా హైలైట్ అవుతుంది. సారీ మొత్తం ఏంటంటే మంచి లహరీ స్టైల్ లాగా డిజైన్ చేస్తున్నాం. మంచి ఒక కొమ్మలాగా వచ్చేసి అందులో ఒక ఫ్లవర్ డిజైన్ వచ్చేటట్టు, చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చేటట్టు డిజైన్ చేశారు. సారీ మొత్తం కూడా చాలా రిచ్ లుక్ వస్తుంది మేడం. సారీ అంతా ఈ ఫ్లవర్స్ ఉండటం వల్ల ఇంకా రిచ్ లుక్ వస్తుంది. పార్టీస్ కి కట్టుకోవడానికి, లేదంటే మనం పెళ్లిళ్ళకి గానీ ఫంక్షన్స్ కి కట్టుకోవడానికి కూడా చాలా క్యారీ చేయడానికి చాలా ఈజీ అనమాట. ఆర్గంజా అనేది చాలా మంది స్టిఫ్ అంటుంటారు, బట్ ఇది వచ్చి కంప్లీట్ ఫాలింగ్ మెటీరియల్ మీద వస్తుంది మేడం. ఇది అందువల్ల చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట. మెటీరియల్ కూడా చాలా స్మూత్ గా కూడా ఉంటుంది. చాలా బాగుంది. కింద బార్డర్ కూడా దీనికి మంచి హైలైట్ చేస్తుంది మేడం. సో ఆల్ ఓవర్ గా సారీ పై నుండి కింద వరకు ఫుల్ గా డిజైన్ ఎలివేట్ అయింది. బోర్డర్ కూడా సూపర్ గా ఎలివేట్ అవుతుంది. మంచి కింద బోర్డర్ మంచి కడ్డీ బోర్డర్ లాగా డిజైన్ చేసేస్తున్నాం. మరి పళ్ళు ఎలా వచ్చింది? దీనికి పళ్ళు వచ్చేసి మంచి
పింక్ కలర్ తోటి డిజైన్ తీసుకున్నాం మేడం. ఇట్లా తీసుకున్నాం మంచి పింక్ కలర్ తోటి మంచి జరీ లైన్స్ లాగా ఇచ్చేసేసి రిచ్ గా తయారు చేసాం. సో ఇలా జరీ లైన్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఇది పట్టు సారీ లుక్ కూడా వస్తుంది కాబట్టి చాలా గ్రాండ్ గా ఉంది. బ్లౌజ్ మాత్రం దీనికి ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం మేడం. మంచి ప్లెయిన్ పింక్ కలర్ లో ఇచ్చేస్తున్నాం. సో బోర్డర్ కి ఎలాగో పింక్ హైలైట్ ఇచ్చాడు కాబట్టి బ్లౌజ్ కూడా పింక్ ఇచ్చేసరికి కాంట్రాస్ట్ లో చాలా బాగుంటుంది. కొద్దిగా ఏదైనా ప్యాటర్న్ ఏదైనా పెట్టించుకోవాలైతే చాలా బాగుంటుంది. మరి ఈ సారీ ప్రైస్ ఏ విధంగా? దీని కాస్ట్ కూడా మనకు 1350 రూపీస్ లో అవైలబుల్ దొరుకుతుంది. ఓకే, వావ్, నిజంగా చాలా రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చండి. ఈ సారీ కేవలం 1315 కి అవైలబుల్ గా ఉంది. హై టెన్షన్ రోడ్, ఏఎస్ రావు నగర్, సఖీ ఫ్యాషన్స్ లో ఇటువంటి వండర్ఫుల్ సారీస్ అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయి. మీరందరూ కూడా ఒకసారి వండర్ఫుల్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ ని సొంతం చేసుకోండి. నెక్స్ట్ సారీ చూద్దామండి. మంచి బనారస్ పింక్ సారీ, మంచి నెట్టెడ్ డిజైన్ లాగా చేశాను మేడం. గోల్డ్ బోర్డర్ లాగా చేసినాము. దీనికి ఏంటంటే పైన కూడా ఒక మంచి కడ్డీ బోర్డర్ లాగా డిజైన్ చేశాను మేడం. అవుట్ లైన్ కూడా ఏంటంటే మంచి లహరీ డిజైన్ లాగా వచ్చేటట్టు ఒక ఫ్లవర్ డిజైన్ అని తీసుకున్నాం మేడం. కడ్డీ బోర్డర్ కి లహరీ డిజైన్ ఇచ్చారు, మరి అలాగే గోల్డ్ అవుట్ లైన్ కూడా ఇచ్చారు. గోల్డ్ కలర్ ఇచ్చేసాము. సారీ మొత్తం మీద కంప్లీట్ అంతా వీవింగ్ మీద వెళ్తుంది మేడం. మంచి క్రాస్ డిజైన్ లాగా వెళ్తూ ప్రతి ఒక్క డాట్ లో కూడా బాక్స్ లో కూడా ఒక డాట్ డిజైన్ తీసుకున్నాం. సారీ అంతా డిజైన్ తో ఫిల్ చేశారు, అలాగే నెట్టెడ్ లుక్ కూడా ఇచ్చారు. నెట్టెడ్ లుక్ ఇచ్చారు మేడం. సారీ మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలాగే ఉంటుంది. సేమ్ బార్డర్ కూడా మనం హైలైట్ చేసాం. పైన వచ్చేసి కొంచెం చిన్న బార్డర్ వస్తుంది, కింద వచ్చి కొంచెం పెద్ద బార్డర్ లాగా చేస్తున్నాం. కొంచెం పెద్ద కడ్డీ బార్డర్ ఇచ్చారు, మళ్ళీ ఇక్కడ కూడా లహరీ డిజైన్ రిపీట్ చేశారు, గోల్డ్ హైలైట్ కూడా ఇచ్చారు. హైలైట్ చేస్తారు మేడం. మంచి బేబీ పింక్ మీద ఇటువంటి డిజైన్ ఇచ్చేటప్పటికి చాలా బాగుంటుంది. సారీ కూడా ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనేది ఈ డిజైన్ అనేది కంటిన్యూషన్ ఇలాగే వెళ్తుంది. సో దీనికి వచ్చేసి పళ్ళు కూడా మంచి మనం కడ్డీ బార్డర్ లాగా ఇచ్చేస్తున్నాడు. సారీ అంతా కూడా ఫుల్ వర్క్ డిజైన్ తో రిపీట్ చేశారు. పళ్ళు కొంచెం ప్లెయిన్ ఇస్తూనే మళ్ళీ బార్డర్స్ కూడా ఇవ్వడం ద్వారా హైలైట్ అవుతుంటుంది. మంచి మిడిల్ కలర్ థ్రెడ్ వచ్చేస్తుంది, అవుట్ లైన్ అంతా మంచి జరీ బాక్స్ లాగా వచ్చేస్తుంది మేడం. సో దీనికి బ్లౌజ్ కూడా మనం జస్ట్ ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం మేడం. మొత్తం సారీ అంతా ఓవరాల్ గా ఉంది కాబట్టి బ్లౌజ్ జస్ట్ ప్లెయిన్ లాగా ఇచ్చేసి హ్యాండ్స్ కి వచ్చేసి బార్డర్ ఇచ్చేసి ఈ ప్లెయిన్ ఇవ్వడం ద్వారా ఇది నెట్ లుక్ వచ్చింది. నెట్ లుక్ రావడం ద్వారా ఇది డిజైనర్ బ్లౌజ్ గా కూడా చేసుకోవచ్చు. మరి దీనికి కూడా సింపుల్ గా బార్డర్ ఇచ్చారు, గోల్డ్ హైలైట్ కూడా ఇచ్చారు. ఈ సారీ ప్రైస్ ఎలా ఉంది? దీని కాస్ట్ మనకి 1600 రూపీస్ లో అవైలబుల్ దొరుకుతుంది మేడం. ఈ పింక్ కలర్ సారీ చాలా బాగుంది కదండి. మరి బనారస్ లుక్ ఇచ్చారు. 1600 లో ఈ వండర్ఫుల్ సారీ సఖీ ఫ్యాషన్స్ లో అవైలబుల్ గా ఉంది. మంచి పింక్ కూడా మేడం, చాలా బాగుంటుంది. మంచి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ చాలా రేర్ గా వస్తుంది. కాంబినేషన్ కూడా ఒకలాంటి డిఫరెంట్ కలర్ మేడం. ఈ సారీ కూడా మంచి స్పెషల్ గా ఉంటుంది మేడం. దీనికి కూడా ఏంటంటే పైన మొత్తం బనారస్ ప్యాచ్ ఇచ్చేస్తుంది. ఇదంతా చందేరి స్టైల్లో వస్తుంది అనమాట. మంచి గోల్డ్ అండ్ థ్రెడ్ తో వచ్చేటట్టు డిజైన్ చేశారు అనమాట. అవుట్ లైన్ కూడా మంచి ఒక జరీ బార్డర్ తోటి ఫిల్ చేశారు. నార్మల్ గా ఇలా పైకి వస్తుంది బార్డర్, దీనికి డిఫరెంట్ గా ఇలా సెంటర్ లో చాలా డిఫరెంట్ లుక్ వస్తుంది మేడం. సారీ మొత్తం ఏంటంటే స్మాల్ మిర్రర్స్ తోటి మొత్తం ఇదంతా కోటా ఫ్యాబ్రిక్ మీద మేడం స్మాల్ మిర్రర్స్ వస్తుంది. అందులో కూడా మీరు బాగా గమనించినట్లయితే ఇందులో కూడా ఒక ముగ్గు డిజైన్ వస్తుంది మేడం. మంచి ప్రింట్ కూడా ఇస్తున్నాం. అది ఒక ముగ్గులాగా డిజైన్ చేసి క్రియేట్ చేశారు. ఆ ముగ్గులో కూడా ఏంటంటే మిర్రర్ వర్క్స్ అనేది హైలైట్ చేశారు. ఒక ట్రెడిషనల్ లుక్ లా ఇచ్చారు ముగ్గులు, దాని నిండా మళ్ళీ మిర్రర్స్ ఇవ్వడం వల్ల సారీ హైలైట్ అయింది. సారీ మొత్తం కూడా కంప్లీట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనేది ఇలాగే వెళ్తుంది. సో దీని కింద బార్డర్ కూడా మంచి డిజైన్ గ్రీన్ కలర్ తోటి హైలైట్ చేసాం. కింద కూడా బెనారస్ క్లాత్ తో మళ్ళీ గోల్డ్ బార్డర్ కూడా ఇచ్చేసాం అన్నమాట. సేమ్ మనం ఈ కాంబినేషన్ దీనికి చాలా హైలైట్ అని చెప్పుకోవచ్చు. మిర్రర్స్ వచ్చిన వల్ల ఇంకా చాలా రిచ్ లుక్ వస్తుంది మేడం. అండ్ దీనికి వచ్చి పళ్ళు కూడా మనకు స్పెషల్ గా ఏం రాదు, ఫస్ట్ ఇంకా సేమ్ 3/4 లాగా డిజైన్ చేసేస్తున్నాము. పైన ఎంత బార్డర్ అయితే ఉందో పళ్ళుకి కూడా అంత బార్డర్ ఇవ్వడం వల్ల నిజంగా పళ్ళు కూడా సింపుల్ గా అండ్ గ్రాండ్ గా కూడా ఉంది. సో దీని బ్లౌజ్ కూడా మనం ఏదైతే బార్డర్ యూజ్ చేసామో సేమ్ అదే కూడా బ్లౌజ్ ఇచ్చేస్తున్నాం. సో ఇటువంటి బ్లౌజ్ మనం వేయడం వల్ల ఏంటంటే సారీకి ఇంకా అందం పెరుగుతుంది. అవును, సారీ అంతా ఎటువంటి బార్డర్ అయితే రిపీట్ అయిందో అటువంటిదే బ్లౌజ్ ఇచ్చారు. దానికి మళ్ళీ గోల్డ్ లైన్ కూడా ఇవ్వడం వల్ల కావాలంటే ప్యాటర్న్ గా కూడా ట్రై చేయవచ్చు, సింపుల్ గా కూడా ట్రై చేయవచ్చు. నిజంగా ఇది ఈవినింగ్ టైం అలా బయటకు వెళ్ళినప్పుడు కట్టుకుంటే చాలా బాగుంటుంది. మరి దీని ప్రైస్ ఏ విధంగా ఉందో? దీని కాస్ట్ కూడా మనకు 1500 రూపీస్ లో అవైలబుల్ దొరుకుతుంది. కేవలం 1500 రూపీస్ లోని ఈ వండర్ఫుల్ సారీ అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ సారీ చూద్దామండి. మంచి ఆఫ్ వైట్ మేడం, చాలా బాగుంటుంది సారీ అనమాట. ఇది కూడా మంచి స్పెషల్ సారీగా చెప్పుకోవచ్చు మేడం. కొద్దిగా డిఫరెంట్ గా క్రియేట్ చేశాను అనమాట. దీనికి ఏంటంటే పైన మొత్తం గోల్డ్ కలర్ తోటి అవుట్ లైన్ ఇచ్చేస్తున్నాం. అవుట్ లైన్ అంతా మీకు దాంట్లోకి దీనికి వెరిఫికేషన్ కోసం మంచి రెడ్ కలర్ తోటి మిర్రర్ వర్క్ డిజైన్ తీసుకున్నాం మేడం. మంచి రౌండ్ డిజైన్ వచ్చేటట్టు క్రియేట్ చేశారు అనమాట. చాలా హైలైట్ అవుతుంటుంది. సారీ మొత్తం కూడా ఏంటంటే కంప్లీట్ బుట్టి స్టైల్ లాగా వెళ్తుంది మేడం. మంచి సిల్వర్ ప్యాచెస్ ఇస్తున్నాం అన్నమాట. సిల్వర్ ప్యాచెస్ ఇచ్చారు, గోల్డ్ ఇచ్చారు, మళ్ళీ దానికి బ్లాక్ అవుట్ లైన్ కూడా ఇచ్చేసారు. ఈ బుటీస్ అన్ని కూడా ఎలివేట్ అవుతాయి మేడం. చాలా బాగుంటుంది మేడం. సారీ మొత్తం కూడా కంప్లీట్ చిన్న బుటీస్ తోటి ఇలాగే వెళ్తుంది అన్నమాట. ఓకే, అలాగే ఈ మెటీరియల్ లో కూడా 2 లైన్స్ లాగా ఇచ్చారు. 2 లైన్స్ లాగా వస్తుంది. మంచి కోటా ఫ్యాబ్రిక్ మీద ఈ లైన్స్ వస్తుంది, నిలువు లైన్స్ లాగా వచ్చేసి ఈ ఫ్లవర్స్ అటాచ్డ్ అయినప్పటికీ ఇంకా రిచ్ లుక్ వస్తుంది. సో కింద బార్డర్ కూడా సేమ్ డిజైన్ తీసుకున్నాం మేడం. పైన ఎంత రిచ్ గా అయితే మిర్రర్ వర్క్ ఇచ్చారో కింద కూడా అంత రిచ్ గా ఇచ్చారు. సేమ్ ఇస్తున్నాం అన్నమాట. అవుట్ లైన్ లాగా మనం రెడ్ కలర్ తోటి డిజైన్ తీసుకుని గోల్డ్ కలర్ ఇచ్చేస్తున్నాము. మరి ఫ్లవర్స్ కూడా మంచి ప్యాచెస్ లాగా ఇస్తున్నాము. ఈ సారీ కింద కొంచెం మనము పళ్ళు అనేది ఇంకా హైలైట్ చేసాం మేడం. నిజంగానేనండి, పళ్ళు చాలా హైలైట్ అయ్యింది. ఎటువంటి బూటీస్ అయ్యో ఇప్పుడు దాకా రిపీట్ అయ్యాయో అటువంటివే డిజైన్ తో చేసి మధ్య మధ్యలో బ్లూ కలర్ ప్యాచ్, రెడ్ కలర్ ప్యాచెస్ ఇవ్వడం, ఫ్లవర్ డిజైన్స్ ప్యాచెస్ లాగా చేసేసి పళ్ళు అనేది చాలా రిచ్ గా ఇచ్చేస్తారు అనమాట. దీనికి ఇటువంటి సారీస్ కూడా బ్లౌజ్ కూడా మనం మంచి డిజైనర్ బ్లౌజ్ ఇస్తుంది.
సారీకి నిజంగా చాలా చక్కటి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు. yes madam మంచి నెట్ మెటీరియల్ మీద రెడ్ ఫ్లవర్స్ డిజైన్ చేయబడింది. ఇంకా హెవీగా ఉంటుంది మేడం, చాలా బాగుంటుంది సారీ. మరి ఈ సారీ యొక్క ప్రైస్ ఎలా ఉంది మేడం? దీని కాస్ట్ వచ్చి మనకు 2500 రూపీస్ లో మనకు అవైలబుల్ దొరుకుతుంది మేడం. ఈ వండర్ఫుల్ సారీ 2500 లోనే అవైలబుల్ గా ఉంది. హై టెన్షన్ రోడ్, ఏఎస్ రావు నగర్, సఖీ ఫ్యాషన్స్ లో మనం ఉన్నాం. ఈ వండర్ఫుల్ సారీస్ అన్ని కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. మరి మీరు కూడా ఒకసారి షాపింగ్ చేయండి. మరి నెక్స్ట్ సారీ చూద్దామండి. దీనికి ఏంటంటే మంచి కోటా కాటన్ మీద యూజ్ చేస్తాం మేడం. ఇది కూడా దీనికి కూడా ఏంటంటే పైపింగ్ అంతా ఒక వైట్ కలర్ తోటి డిజైన్ చేస్తాం మేడం. వైట్ కలర్ ఇది బనారస్ క్లాత్ అండి. బనారస్ క్లాత్ మేడం, మంచి థ్రెడ్ వీవింగ్ తోటి డిజైన్ లాగా ఉంటుంది. దానికి వచ్చి ఒక వైట్ ప్యాచ్ అనేది చేసాం. సింపుల్ గా కూడా ఒక రెడ్ కలర్ తోటి ఒక కంప్లీట్ గోల్డ్ కలర్ ప్యాచ్ ఇచ్చారు. మంచి రెడ్ అండ్ రెడ్ మంచి ప్లెయిన్ రెడ్ కనుక ఇది ఆఫీస్ వేర్ కి చాలా బాగుంటుంది. ప్లెయిన్ సారీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది అన్నమాట. సేమ్ పైన అయితే ఏదైతే బార్డర్ ఇచ్చామో కింద కూడా సేమ్ అదే రిపీట్ బార్డర్ ఇచ్చేస్తున్నాం అన్నమాట. ఓన్లీ సింపుల్ సారీ మేడం, జస్ట్ ప్లెయిన్ లాగా వచ్చేసి వైట్ కలర్ బార్డర్ అండ్ చిన్న గోల్డ్ బార్డర్ టచ్ ఇస్తున్నాం అన్నమాట. పళ్ళు జస్ట్ చాలా సింపుల్ గా ఇచ్చేస్తున్నాం అన్నమాట. జస్ట్ అవుట్ లైన్ లాగా ఇచ్చేస్తున్నాము. బ్లౌజ్ కూడా మనం ఏదైతే వైట్ క్లాత్ ప్యాచ్ యూజ్ చేసామో సేమ్ అదే బ్లౌజ్ మనము బ్లౌజ్ కూడా ఇచ్చేస్తున్నాం అన్నమాట. అదే క్లాత్ తోటి బ్లౌజ్ ఇచ్చేస్తున్నాము. కొద్ది బ్లౌజ్ గానీ ఏదైనా ప్యాటర్న్ ఏదైనా పెట్టించుకోగలిగితే చాలా బాగుంటుంది. సారీ అంతా ఏ బార్డర్ అయితే రిపీట్ అయిందో అది బ్లౌజ్ కింద ఇవ్వడం ద్వారా సారీకి మంచి లుక్ వస్తుంది. అలాగే ఈ సారీ ప్రైస్ ఏ విధంగా ఉంది? దీని కాస్ట్ 1100 రూపీస్ లో అవైలబుల్ దొరుకుతుంది. ఓకే, ఈ వండర్ఫుల్ రెడ్ సారీ 1100 రూపీస్ లో అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ సారీ చూద్దాం రాజు గారు. మంచి జార్జెట్ మేడం, ఇది మేము ఓన్ గా చేస్తున్నాం మేడం. ఈ ప్రింట్ చూస్తే కలంకారీలా ఉంది. జార్జెట్ మీద మంచి కలంకారీ ప్రింట్ ఇస్తున్నాం అనమాట. ఇది మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ మేడం. ఇది ఈ సారీ కూడా ఏంటంటే మంచి జార్జెట్ మీద కలంకారీ ప్రింట్ ఇస్తున్నాం మేడం. మంచి షోల్డర్ మీద వచ్చేసి గ్రీన్, మంచి మస్టర్డ్ కి గ్రీన్ అండ్ రెడ్ కలర్ బ్లాక్ డిజైన్ తో వచ్చేటట్టు మంచి డిజైన్ కలంకారీ ప్రింట్ ఇస్తున్నాం. మస్టర్డ్ ఎల్లో సారీకి గ్రీన్ బార్డర్ ఇచ్చారు. మళ్ళీ ఆ బార్డర్ లో కూడా రెడ్ బ్లాక్ ఎల్లో తో మరి వండర్ఫుల్ డిజైన్స్ కూడా చేశారు. మంచి పికాక్ డిజైన్ అనేది క్రియేట్ చేసాం మేడం. మంచి అవుట్ లైన్ కూడా మనకు ఒక బాక్సెస్ డిజైన్ లాగా డిజైన్ చేసాము. మళ్ళీ అవుట్ లైన్ కూడా ఇచ్చారు. అలాగే కలంకారీ సారీ ఫీల్ రావడం కోసం పెద్ద బార్డర్ ఇచ్చారు. పెద్ద బార్డర్ లాగా క్రియేట్ చేసాం మేడం. సారీ మొత్తం ఏంటంటే స్మాల్ డిజైన్ లాగా వెళ్తుంది మేడం. స్మాల్ సెల్ఫ్ చెక్స్ లాగా వెళ్తుంది. మంచి సెల్ఫ్ వీవింగ్ మీద వస్తుంది మేడం. ఇది వచ్చి కింద బార్డర్ కూడా మనకు సేమ్ మేడం, ఏదైతే మనం పైన చేసామో పైన ఎంత అయితే పెద్ద బార్డర్ ఇచ్చారో కింద కూడా అదే బార్డర్ రిపీట్ చేశారు. ఇంకా డిజైన్స్ కూడా అలా ఎలివేట్ చేశారు. మంచి పికాక్ డిజైన్ కలర్ మీద తీసుకొని ఒక కొమ్మ లాగా చేసుకొని అందులో ఫ్లవర్ వర్క్ అట్లా వచ్చేటట్టు డిజైన్ చేశారు మేడం. ఇదంతా కంప్లీట్ ప్రింటెడ్ మీద వస్తుంది మేడం. పైగా ఏంటంటే ఈ కలంకారీ డిజైన్ ఇచ్చేటప్పటికి మంచి మస్టర్డ్ కలర్ కి చాలా డిఫరెంట్ గా ఉంటుంది మేడం. నార్మల్ గా కలంకారీ సారీస్ కట్టుకోవాలని అందరూ అనుకుంటుంటారు, కానీ స్టిఫ్ మెటీరియల్ కదా ట్రై చేయలేం అనుకుంటుంటారు. కానీ మీరు జార్జెట్ మీద కలంకారీ ప్రింట్ ఇవ్వడం ద్వారా నిజంగా అందరూ కట్టుకునే విధంగా ఉందండి. చాలా బాగుంది కూడా. దీనికి వచ్చేసి పళ్ళు కూడా మంచి కలంకారీ ప్రింట్, పళ్ళు నిజంగా హైలైట్ ఇచ్చారండి. కృష్ణుడు బొమ్మ ఇచ్చారు. బ్లౌజ్ మాత్రం చాలా సింపుల్ గా ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం మేడం. ఇట్లా ప్రింటెడ్ లాగా ఇచ్చేస్తున్నాం. ఓకే, సారీ అంతా కూడా ఫుల్ డిజైన్స్ ఇచ్చారు కనుక బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ ఇచ్చారు. నిజంగా సింపుల్ గా చాలా బాగుందండి. మరి ఈ సారీ ప్రైస్ ఏ విధంగా ఉందండి? దీని కాస్ట్ 1700 రూపీస్ లో అవైలబుల్ అవుతుంది మేడం. ఓకే, మరి ఈ సారీ కేవలం 1700 కే అవైలబుల్ గా ఉంది. మరి అసలు ఈ సారీ కట్టుకుంటే ఎలా ఉంటుందో కూడా ఒకసారి చూసేద్దాం. ఈ సారీ చూస్తున్నారు కదా, జార్జెట్ మీద కలంకారీ, గ్రీన్ కలర్ మీద రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్, ఎల్లో కలర్ డిజైన్ తో చక్కటి బోర్డర్ ఇచ్చారు. చూడగానే ఇది కలంకారీ బోర్డర్ దీనికి స్టిచ్ చేసి కుట్టారా అన్నట్టుగా అనిపిస్తుంది. అలాగే కేవలం బోర్డర్ మాత్రమే కాకుండా చివర మరి ఇక్కడ బాక్సెస్ టైప్ లో కూడా ఒక డిజైన్ ఇచ్చారు. మరి ఈ బోర్డర్ కూడా చాలా చిన్నగా కాకుండా పెద్దగా బోర్డర్ ఇవ్వడం ద్వారా బోర్డర్ దూరం నుంచి కూడా చక్కగా ఎలివేట్ అవుతుంది. అలాగే కేవలం వన్ సైడ్ బోర్డర్ మాత్రమే కాకుండా మరి ఎటువంటి బోర్డర్ ఇక్కడైతే ఏది ఇచ్చారో ఆ పైన కూడా అటువంటి బోర్డర్ ఇవ్వడం ద్వారా ఫ్రిల్స్ పెట్టుకున్నా లేదంటే సింగిల్ పళ్ళు వేసుకున్నా కూడా సారీ చాలా బాగుంటుంది. అలాగే ఇది జార్జెట్ మెటీరియల్ కావడం ద్వారా ఎటువంటి సీజన్లోనైనా సరే ఈ సారీ వేసుకోవచ్చు. అలాగే ఎటువంటి పర్సనాలిటీ ఉన్నా సరే, కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అయినా సరే, ఆఫీస్ గోయింగ్ ఉమెన్ అయినా సరే, లేదంటే మీ ఇంట్లో చిన్న చిన్న పేరెంటాలు ఉన్నాయి, లేదంటే కిటీ పార్టీ లాంటివి ఉన్నాయి, ఎటువంటి ఈవెంట్లోనైనా సరే ఈ సారీ ఈజీగా క్యారీ చేయవచ్చు. అలాగే ఈ సారీకి పళ్ళు కూడా చాలా హైలైట్ అని చెప్పొచ్చు. కృష్ణుడు బొమ్మ ఇచ్చారు, చక్కగా ఆవు ఇచ్చారు. కేవలం కృష్ణుడు మాత్రమే ఇవ్వలేదండి, కృష్ణుడు ఉంటే చుట్టూ బృందావనం ఉండాల్సిందే. మరి సారీ బోర్డర్ చూసారంటే చుట్టూ బృందావనంలా ఉంది. అలాగే ఇంత వండర్ఫుల్ సారీ ఉన్నప్పుడు బ్లౌజ్ కూడా ఫుల్ వర్క్ తో ఉందనుకోండి, సారీ ఎలివేట్ కాదు. అందుకని ఇటువంటి చక్కటి డిజైన్ ఉన్న సారీకి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. సో సారీ ఎలివేట్ అవుతుంది. బ్లౌజ్ సింపుల్ గా ఉండడం ద్వారా మీరు ఎప్పుడైనా ఎనీ టైం ఈ సారీ కూడా కట్టుకోవచ్చు. అలాగే కలంకారీ అనగానే వేరే వేరే కలర్స్ కూడా ఉంటే బాగుంటుంది కదా అని అనుకుంటున్నారా? ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ మాత్రమే కాదండి, అనేక కాంబినేషన్స్ కూడా సఖీ ఫ్యాషన్స్ లో అవైలబుల్.
మంచి షిఫాన్ క్లాత్ మేడం, చాలా బాగుంటుంది అనమాట. ఈ షిఫాన్ క్లాత్ ఏంటంటే చాలా స్మూత్ ఉంటుంది మేడం మెటీరియల్. ఇది కూడా దీనికి కూడా ఏంటంటే స్పెషల్ ఏంటంటే పైన మంచి గోల్డ్ కలర్ లాగా బార్డర్ ఇచ్చేస్తాను. అవుట్ లైన్ అంతా ఒక వైట్ కలర్ తోటి డిజైన్ చేస్తాం మేడం. దూరం నుంచి చూస్తే పర్ల్స్ లాగా కనిపిస్తుంటాయి, నిజంగా చాలా బాగుంది, కంఫర్టబుల్ గా ఉంటుంది కూడా. థ్రెడ్ మామూలుగా పర్ల్స్ వచ్చేటప్పటికి చాలా మంది అన్ఈజీగా ఫీల్ అవుతుంటారు, బట్ ఈ థ్రెడ్ వర్క్ చాలా నీట్ గా ఉంది. చాలా నీట్ గా ఉంది. నెక్స్ట్ ఈ కలర్ నిజంగా వండర్ఫుల్ ఇంగ్లీష్ కలర్ అని చెప్పొచ్చు. అందరూ ట్రెండీ అంటుంటారు కదా, నిజంగా ఇది ట్రెండీ కలర్. సారీ అంతా కూడా పర్ల్స్ వర్క్ ఇచ్చేస్తున్నాం మేడం. మంచి కంప్లీట్ గా మంచి ప్లెయిన్ దాని మీద పర్ల్స్ వర్క్ లాగా ఇచ్చేసేసి బార్డర్ మాత్రం చాలా హైలైట్ చేశారు. నెట్టెడ్ క్లాత్ మీద ఎంబ్రాయిడరీ చేశారు. మనం ఏదైతే కలర్ తీసుకున్నామో అదే సెల్ఫ్ కలర్ లోగా డిజైన్ తీసుకున్నాం అన్నమాట. మంచి వైట్ లైన్ లాగా తీసుకున్నాము. మళ్ళీ అవుట్ లైన్ కూడా బ్లూ కలర్ మీద ఇచ్చేసి ఫ్లవర్ కూడా మంచి బ్లూ కలర్ అండ్ గోల్డ్ వచ్చేటట్టు డిజైన్ చేసి మంచి లోటస్ ఫ్లవర్ డిజైన్ చేసి గోల్డ్ కలర్ డిజైన్ కూడా అందులో ఇంక్లూడ్ చేశారు. అలిక లాగా వెళ్తుంది అన్నమాట. సేమ్ బార్డర్ కూడా మనం కంటిన్యూషన్ ఇచ్చేస్తాం. సేమ్ బార్డర్ సింపుల్ గా ఉంటుంది, నీట్ గా ఉంటుంది. విత్ పర్ల్స్ లాగా ఉన్న బార్డర్ కూడా రిపీట్ చేశారు. సారీ మొత్తం మేడం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనేది ఈ డిజైన్ అనేది కంప్లీట్ ఇలాగే వెళ్తుంది మేడం. జస్ట్ మనం బ్లౌజ్ కూడా మనం చాలా సింపుల్ గా గోల్డ్ కలర్ లాగా ఇచ్చారు. సారీ అంతా హైలైట్ గా ఉన్నప్పుడు బ్లౌజ్ సింపుల్ గా ఉంటే అది చాలా బాగుంటుంది. దీనికి గోల్డ్ కలర్ ఇచ్చారు. మళ్ళీ ఎటువంటి బార్డర్ అయితే ఉందో సారీ అంతా అది బ్లౌజ్ కూడా ఇచ్చేస్తున్నాం అన్నమాట. మరి ఈ సారీ ప్రైస్ ఏ విధంగా ఉందండి? దీని కాస్ట్ మనకు 1100 రూపీస్ లో మనకు అవైలబుల్ దొరుకుతుంది మేడం. ఈ వండర్ఫుల్ బ్లూ కలర్ సారీ ఇంకా నెట్టెడ్ బార్డర్ కూడా ఉంది, చూడడానికి కూడా చాలా డీసెంట్ గా ఉంది. ఇది కేవలం 1100 రూపీస్ కే సాకి ఫ్యాషన్స్ లో అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ సారీ చూద్దామండి. ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది. దీని కూడా ఏంటంటే మంచి కడ్డీ బార్డర్ లాగా ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం మేడం. శారీ మొత్తం కూడా ఒక బ్యాక్గ్రౌండ్ గ్రీన్ కలర్ లాగా తీసుకొని అందులో మంచి కలర్స్ డిజైన్ చేస్తారు మేడం. మంచి వైట్, పింక్, బ్లూ 3 కలర్స్ కూడా చేసుకున్నాం. దీని కంప్లీట్ ఇది వచ్చి వీవింగ్ మీద వస్తుంది మేడం. పైగా ఏంటంటే ఇది ఇక్కత్ డిజైన్ అంటారు అనమాట. ఇక్కత్ డిజైన్ అంటారు మేడం. ఒక అల్లిక లాగా వస్తుంది కాబట్టి అనమాట. సో బార్డర్ కూడా కింద సేమ్ కడ్డీ బార్డర్ లాగా డిజైన్ చేస్తున్నాం. మంచి కడ్డీ బార్డర్, పైన సింపుల్ బార్డర్ ఇచ్చారు, కింద హెవీగా బార్డర్ ఇవ్వడం ద్వారా హెవీ లుక్ వస్తుంది. సింగిల్ పళ్ళు వేసుకుంటే సింపుల్ లుక్ చాలా బాగుంటుంది మేడం. యాక్చువల్గా సారీ కూడా ఏంటంటే కంప్లీట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలాగే వెళ్తుంది మేడం. దీనికి పళ్ళు వచ్చేసి మంచి కంప్లీట్ గోల్డ్ అంది కడ్డీ బార్డర్ ఇచ్చేస్తున్నాం. దీనికి కూడా పట్టు సారీ లుక్ ఇచ్చారు, గోల్డ్ బార్డర్ తో పాటుగా గోల్డ్ కలర్ పళ్ళు ఇచ్చేస్తున్నాం. చాలా సింపుల్ గా ఉంటుంది, హెవీగా ఉంటుంది. అండ్ బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం. ఓకే, సారీ అంతా ఫుల్ గా కలర్స్ ఉన్నాయి కాబట్టి ఈ బ్లౌజ్ ప్లెయిన్ గా ఉంటేనే బాగుంటుంది. కావాలనుకున్నవారు పెద్ద బార్డర్ తో లేదంటే చిన్న బార్డర్ తో బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు, 2 టైప్ గా డిజైన్ చేయవచ్చు. చాలా బాగుందండి. మరి ఈ సారీ ప్రైస్ ఏ విధంగా ఉంది? దీని కాస్ట్ 2250 రూపీస్ లో మనకు అవైలబుల్ దొరుకుతుంది. 2250 రూపీస్ లో ఈ వండర్ఫుల్ సారీ అవైలబుల్ గా ఉంది ఏఎస్ రావు నగర్ హై టెన్షన్ రోడ్ సాకి ఫ్యాషన్స్ లో. మరి మీరు కూడా షాపింగ్ చేయండి. మరి నెక్స్ట్ సారీ చూద్దామండి. మంచి బ్లాక్ కలర్ మేడం. బ్లాక్ అంటేనే రిచ్నెస్ కి సింబల్ మేడం. యాక్చువల్గా ఇది ఏంటంటే మంచి బ్లాక్ కలర్ మీద రెడ్ కలర్ బార్డర్ తీసుకున్నాం. అందులో కూడా మళ్ళీ అవుట్ లైన్ కూడా ఒక గ్రీన్ కలర్ తీసుకున్నాం మేడం. ఈ బార్డర్ లో కూడా చిన్న చిన్న లైన్స్ లాగా వస్తుంది. మీరు బాగా గమనించినట్లయితే సెల్ఫ్ వీవింగ్ లాగా వస్తుంది, మంచి క్రాస్ డిజైన్ లాగా వస్తుంది అనమాట. సారీ మొత్తం ఇలాగే వెళ్తుంది మేడం. సారీ మొత్తం కూడా వీవింగ్ ఇచ్చారు, మళ్ళీ డిజైన్ కూడా ఇచ్చారు, సెల్ఫ్ డిజైన్. దీనికి వచ్చి బార్డర్ అనేది చాలా హైలైట్ చేస్తాం మేడం. మీరు పైన బార్డర్ రెడ్ ఇచ్చారు, ఇక్కడ పింక్ ఇచ్చేసరికి ఇంకా ఎలివేట్ అవుతుంది. అందులో కూడా మంచి ఫ్లవర్ డిజైన్ అనేది చాలా చేశారు మేడం. మంచి పెద్ద ఫ్లవర్ లాగా డిజైన్ తీసుకున్నాం మేడం. ఇదంతా కంప్లీట్ థ్రెడ్ వర్క్ మీద డిజైన్ చేస్తున్నాం అనమాట. మళ్ళీ సేమ్ అవుట్ లైన్ కూడా మనకు రెడ్ అండ్ గ్రీన్ తోటి ఫిల్అప్ చేసేసాం. ఈ బ్లాక్ సారీకి పింక్ కలర్ బార్డర్ ఇవ్వడంతో హైలైట్ అయింది. మరి దట్టు రెడ్ బార్డర్ అండ్ గ్రీన్ కలర్ హైలైట్ ఇచ్చేసరికి సారీ అంతా గ్రాండ్ లుక్ వస్తుంది మేడం. సారీ కూడా ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలాగే వెళ్తుంది మేడం ఇది. సో దీనికి మనం పళ్ళు కూడా చాలా సింపుల్ గా ఇచ్చేస్తుంది మేడం. పళ్ళులో కూడా మీరు ఈ పింక్ అండ్ రెడ్ మళ్ళీ పింక్ అండ్ బ్లాక్ అన్నట్టుగా ఆల్టర్నేట్ గా పెట్టడం ద్వారా ఇది ఒక డిజైనర్ సారీ లుక్ వచ్చింది. నిజంగా చాలా చాలా బాగుంది. బ్లౌజ్ కంప్లీట్ కాంట్రాస్ట్ రెడ్ ఇచ్చేస్తున్నాం. బోర్డర్ లో ఎటువంటి రెడ్ అయితే ఇచ్చారో అది మీరు బ్లౌజ్ కింద ఇచ్చారు. మళ్ళీ దట్టు ఈ గ్రీన్ లైన్ మరి దీంతో ఫాలో చేస్తూ ఉంది. నెక్స్ట్ ఈ రెడ్ కూడా ప్లెయిన్ రెడ్ కాదండి, ఇలా లైన్స్ లాగా సెల్ఫ్ లైన్ లాగా ఉంటుంది మేడం. చాలా బాగుంది ఈ సారీ. మరి ఈ సారీ ఎటువంటి ప్రైస్ లో అవైలబుల్ ఉందంటారు? ఇది వచ్చి మనకు 1575 రూపీస్ లో మనకు అవైలబుల్ దొరుకుతుంది మేడం. ఓకే అండి. ఎంతో మంది మరి ఇప్పుడు సారీస్ చూస్తూ ఉంటారు, మరి ఎంతో మంది తీసుకోవాలనుకుంటూ ఉంటారు, మరి ఇక్కడికి రాలేని వారికి ఏమైనా ఫెసిలిటీ ఉందంటారా? మేడం మేము ఈ ప్రోగ్రామ్ లో ఏమైతే సారీస్ చూపిస్తామో అవి క్లియర్ ఇమేజెస్ మేము వాట్సాప్ పెడతాం మేడం. సో ఆ వాట్సాప్ లో మీకు ఏ సారీస్ అయితే నచ్చుతాయో మళ్ళీ మాకు కానీ తిరిగి పంపిస్తే మేము త్రూఅవుట్ ఇండియాలో మేము ఎక్కడైనా కొరియర్ చేస్తాం మేడం. మరి విన్నారు కదా ఈ వండర్ఫుల్ బ్లాక్ సారీ, నిజంగా చాలా చాలా బాగుంది. డిజైనర్ సారీ అని కూడా చెప్పవచ్చు. మరి బ్లాక్ మీద రెడ్ బోర్డర్ ఇంకా కింద వచ్చేసి పింక్ బోర్డర్ ఇచ్చి హైలైట్ చేశారు. మరి సెల్ఫ్ డిజైన్ కూడా ఉంది. ఈ సారీ కేవలం 1575 అవైలబుల్ గా ఉంది. మరి ఇలా చూస్తూ కూర్చోవడం మాత్రమేనా, ఒక్క ఫోన్ కాల్ ద్వారా లేదంటే ఒక్క వాట్సాప్ ద్వారా కూడా మీరు సారీస్ నేరుగా మీ ఇంటికి రప్పించుకోవచ్చు. రాజు గారికి వాట్సాప్ చేసినట్లయితే మరి డిఫరెంట్ కలెక్షన్స్ అన్ని మీకు వాట్సాప్ చేస్తారు. మరి ఎటువంటి డిజైన్స్ అవైలబుల్ గా ఉన్నాయి, అందులో ఎటువంటి కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి కూడా వివరంగా మీకు వాట్సాప్ చేస్తారు. కనుక డోర్ డెలివరీ ఫెసిలిటీ ఉంది కనుక ఈ ఛాన్స్ ని మిస్ చేసుకోకండి.
ఈ సారీ వచ్చింది మేడం. నిజంగా శ్రావణ మాసం స్పెషల్ సారీ తీసినట్టున్నారు, చాలా బాగున్నది. మంచి మస్ట్ ఆరెంజ్ కలర్ మేడం, ఆరెంజ్ కలర్ కి మస్టర్డ్ బార్డర్ లాగా ఇచ్చాము. ఈ సారీ కూడా మంచి స్పెషల్ సారీ మేడం. పైన వచ్చేసి కంప్లీట్ ఒక జరీ బార్డర్ లాగా ఇచ్చేస్తున్నాం మేడం, అవుట్ లైన్ ఇట్లా చేస్తున్నాం, మధ్యలో మాత్రం ప్లెయిన్ బార్డర్ ఇచ్చేస్తున్నాం మేడం. మస్టర్డ్ ఎల్లో కి మీరు పైన కింద గోల్డ్ బార్డర్ ఇచ్చారు, మరి గ్రీన్ హైలైట్ కూడా ఇచ్చారు. సారీ మొత్తం ఏంటంటే సెల్ఫ్ లైన్ లాగా వెళ్తుంది మేడం. ఇది సెల్ఫ్ లైన్ లాగా వచ్చేసి బుట్టి కూడా మనం గోల్డ్ థ్రెడ్ బుట్టి లాగా ఇస్తున్నాం. అందులో ఒకటి వచ్చి జరీ బుట్టి ఇస్తున్నాము, ఒకటి వచ్చేసి గ్రీన్ అండ్ ఎల్లో వచ్చేటట్టు డిజైన్ చేసాం మేడం. సెల్ఫ్ లైన్స్ ఇస్తూనే గోల్డ్ బుట్టి ఇచ్చారు అండ్ గ్రీన్ కలర్ అండ్ ఎల్లో కలర్ బుటీస్ ఇవ్వడం ద్వారా ఆల్టర్నేట్ గా ఇలా రావడం వల్ల సారీ లుక్ హైలైట్ అయింది. సో కింద బార్డర్ కూడా మనం సేమ్ మనం ఇలాగే చేస్తున్నాం అనమాట. మళ్ళీ దాంట్లో ఏంటంటే ప్లెయిన్ ఇచ్చేస్తున్నాము, ఈ బార్డర్ ఏంటంటే బుటీస్ ఇస్తున్నాం అనమాట. చాలా బాగుంటుంది, మంచి ఆరెంజ్ కలర్ కి మంచి మ్యాంగో మస్టర్డ్ బార్డర్. పైన ఒక బార్డర్ కి కింద బార్డర్ కి డిఫరెన్స్ చూపిస్తూనే కింద బార్డర్ లో బూటీస్ ఇవ్వడం ద్వారా కింద బార్డర్ హైలైట్ అవుతుంది. సో సింగిల్ పళ్ళు వేసుకుంటే ఇది ప్లెయిన్ బార్డర్ లా ఉంటుంది, మరి ఫ్రిల్స్ పెట్టుకుంటే బూటీస్ ఎలివేట్ అవుతుంటాయి. మంచి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ మీద ఇచ్చాం కాబట్టి చాలా హైలైట్ అవుతుంది మేడం. సో దీనికి వచ్చేసి పళ్ళు కూడా మంచి రిచ్ లుక్ వస్తుంది మేడం, మంచి హెవీ డిజైన్ లాగా జరీ వర్క్ లాగా ఇచ్చేస్తున్నాం అనమాట. పళ్ళు అంతా జరీ వర్క్ ఇచ్చారు అండ్ రెడ్ కూడా ఇంక్లూడ్ చేశారు. ఇప్పటివరకు గ్రీన్ అండ్ ఎల్లో ఉంది, ఇక్కడ రెడ్ కూడా ఇంక్లూడ్ చేశారు, గోల్డ్ పైపింగ్ లాంటిది ఇచ్చారు. బ్లౌజ్ మనం చాలా సింపుల్ గా ఇచ్చేస్తున్నాం మేడం. బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ లాగా ఇచ్చేసి అవుట్ సైడ్ సేమ్ పైన ఎటువంటి బార్డర్ అయితే రిపీట్ అయిందో అటువంటిది బ్లౌజ్ లో ఇచ్చారు. సారీ అంతా కూడా ఎక్కువ వర్క్ ఉంది కాబట్టి బ్లౌజ్ సింపుల్ గా ఉంది, చాలా నీట్ గా ఉంది. మరి ఈ సారీ ఎటువంటి ప్రైస్ లో అవైలబుల్ గా ఉంది? ఇది మనకు 1100 రూపీస్ లో మనకు అవైలబుల్ దొరుకుతుంది మేడం. చూడడానికి చాలా చాలా ట్రెడిషనల్ గా ఉన్న ఈ సారీ కేవలం 1100 రూపీస్ అంటే వండర్ఫుల్ ప్రైస్ లో అవైలబుల్ గా ఉంది మన సఖీ ఫ్యాషన్స్ లో. నెక్స్ట్ సారీ చూద్దామండి రాజు గారు. మంచి కోరా చెక్స్ మేడం, చాలా బాగుంటుంది. ఇటువంటి సారీస్ ఏంటంటే పెట్టుబడికి వాటికి కూడా చాలా బాగుంటుంది మేడం. చిన్న చిన్న ఫంక్షన్ వేర్ కూడా కట్టుకున్నా చాలా బాగుంటుంది. మంచి జూట్ బార్డర్ ఇచ్చేస్తున్నాము, జరీ బార్డర్ ఇచ్చారు, కొంచెం నేవీ బ్లూ ఇచ్చేస్తున్నాం మేడం. సారీ మొత్తం ఏంటంటే స్మాల్ చెక్స్ తో వెళ్తుంది, ఒక బ్రాడ్ చెక్స్ లాగా ఒక స్మాల్ చెక్స్ లాగా వెళ్తుంది. కంప్లీట్ సారీ కూడా స్టార్టింగ్ ఎండింగ్ వరకు ఇలాగే వెళ్తుంది. ఈ చెక్స్ బాక్సెస్ డిజైన్ ఇచ్చారు, సారీ అంతా ఆల్ ఓవర్ ఇచ్చారు, ఆల్ ఓవర్ మేడం కంప్లీట్. కింద బార్డర్ కూడా సేమ్ మేడం, మనం పెద్ద కడ్డీ బార్డర్ లాగా జరీ వర్క్ ఇచ్చేస్తున్నాం. ఓకే, కడ్డీ బార్డర్ ఇచ్చారు, మళ్ళీ దట్టు బ్లూ కలర్ అవుట్ లైన్ కూడా మెయింటైన్ చేస్తారు. సారీ కూడా స్టార్టింగ్ ఎండింగ్ వరకు ఇలాగే వెళ్తుంది. దీనికి వచ్చేసి పళ్ళు మనం కంప్లీట్ కాంట్రాస్ట్ లాగా తీసుకున్నాం. ఓకే, సారీ అంతా ఎటువంటి బాక్సెస్ రిపీట్ అయినాయో పళ్ళులో కూడా కాంట్రాస్ట్ కలర్ లో అవే బాక్సెస్ రిపీట్ చేస్తారు. ఇటువంటి సారీస్ అంటే కొంచెం చిన్న పెట్టుబడికి కానీ వాటికి కానీ చాలా బాగుంటుంది మేడం. అండ్ దీనికి వచ్చి బ్లౌజ్ కూడా మనం కంప్లీట్ కాంట్రాస్ట్ లాగా చిన్న డిజైన్ ఇచ్చేస్తున్నాం మేడం. ఓకే, కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు, పళ్ళు ఏ కలర్ అయితే వచ్చిందో అదే, అలాగే దీంట్లో కూడా బాక్సెస్ రిపీట్ చేస్తారు విత్ కడ్డీ బోర్డర్. ఓకే, మరి దీని ప్రైస్ ఏ విధంగా ఉంది? మరి దీని కాస్ట్ మనకి 750 రూపీస్ లో మనకి అవైలబుల్ దొరుకుతుంది. ఓకే, కేవలం 750 రూపీస్ కే అవైలబుల్ గా ఉంది. చూస్తున్నారు కదా, మనం ఎవరికైనా సారీస్ పెట్టాలనుకుంటున్నప్పుడు నచ్చుతాయా లేదా అని ఆలోచిస్తూ ఉంటాం. ఇటువంటి సారీ పెట్టారనుకోండి అందరూ కూడా ఫుల్ సాటిస్ఫై అవుతారు. మరి అలాగే కేవలం పెట్టుబడులకు మాత్రమే కాదు, మీరు కట్టుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది. మరి ఈ సారీ 750 రూపీస్ లో అవైలబుల్ గా ఉంది. థ్యాంక్ యూ రాజు గారు, ఈరోజు వండర్ఫుల్ కలెక్షన్స్ చూపించారు. పండుగ మాసం సందర్భంగా వండర్ఫుల్ సారీస్ అన్ని కూడా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ సారీస్ ని. మరిన్ని వండర్ఫుల్ కలెక్షన్స్ తో మళ్ళీ రేపు మీ ముందుంటుంది మీ ఇష్ట సఖి. Until then, keep smiling, keep watching. Bye-bye.